మాస్ సూపర్ అన్న. 3 సినిమాలు పోయిన రికార్డులు ఒక్కదంతా వచ్చేస్తాయి. 100%, 1000 ప్రభాస్ గారు ఎలివేషన్ షార్ట్స్ ఎలా ఉన్నాయన్న? ఇంటర్వెల్ బ్యాంక్ అసలు ఇంటర్వెల్ షార్ట్స్ మాత్రం క్లైమాక్స్ అయితే ఖచ్చితంగా అందరూ చూడాలి థియేటర్లో. ప్రశాంత్ నీళ్ళు బాగా చూపించారా ప్రభాస్ గారిని? అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉందంటున్నారు కదా. స్టోరీ తర్వాత సూపర్ ఉందన్న. అసలు ఏ లోటు లేదు. అంటే కొంచెం వైబ్స్ కేజీఎఫ్ వస్తాయి కానీ సినిమా మాత్రం సూపర్ అన్న. శృతి హాసన్ క్యారెక్టర్ పెద్ద ఇంపార్టెంట్ ఇవ్వలేదు అంటున్నారా? ఉందన్న, కొంచెం ఇంపార్టెన్స్ ఉంది. అది సెకండ్ హాఫ్లో ఉండిద్ది అనుకుంటా. ఇప్పుడు పెద్ద జస్ట్ నార్మల్గా చిన్న క్యారెక్టర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉందన్న? కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెద్దగా అంటే కొంచెం కేజీఎఫ్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే అంతేముండదు. బట్ ఇది కూడా ఫ్రెష్ మ్యూజిక్ అన్న. సదా 2కి ఇంటి ఇచ్చారు అలా క్లైమాక్స్లో. అసలు మామూలు సూపర్ అన్న. అసలు అందరూ చూడాలి థియేటర్. సూపర్ ఉంది అసలు. ఓకే ఎలా ఉందన్న మూవీ? మూవీ అయితే కేజీఎఫ్ లెవెల్లో తీద్దాం అనుకున్నాడు కానీ అంటే ఒక 20% ఎలివేషన్స్ బ్రో, సారీ 80% ఎలివేషన్స్, 20% స్టోరీ ఉంది బ్రో. అంటే ఫస్ట్ పార్ట్ అయితే 20% చూపించాడు, ఇంకా సెకండ్ పార్ట్లో మొత్తం చూపిస్తాడు కావచ్చు. ఓవరాల్గా అయితే ఎలివేషన్ లాగానే ఉంది బ్రో. సినిమా మొత్తం ఎలివేషన్. ఇంకా నా రేటింగ్ వచ్చేసి 10కి అయితే 7.5. ఫస్ట్ హాఫ్ స్లో ఉందన్నారు కదన్న. ఫస్ట్ హాఫ్ స్లో ఉందన్నారు. ఫస్ట్ హాఫే కొంచెం బాగున్నట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా మొత్తం ఫైట్సే ఉంటాయి. అది కూడా ఎలివేషన్ ఫైట్సే బ్రో, మొత్తం ఎలివేషన్ ఫైట్స్. ఇప్పుడు సెకండ్ హాఫ్ కూడా నాకు ఎట్లా అనిపించింది అంటే ఫైట్ మధ్యలో ఆపేసి ఓకే ఇంకా స్టోరీ కంటిన్యూడ్ అని చెప్పేసి సలారాని వచ్చేసింది లాస్ట్. ఓవరాల్ అయితే మూవీ బాగుంది బ్రో. ఫ్రెండ్షిప్ గురించే ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఫ్రెండ్షిప్ గురించే తెలుస్తుంది. ఇంకా అంటే వాడు ఎట్లా మోసం చేస్తాడు అనేది తెలుస్తుంది. కుర్చీ కోసం ఫైట్ బ్రో, అంతే. ఇంకా కుర్చీ కోసం ఫైట్.